ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అరణ్యపర్వం ఉందండి. ఇక హిడింబి భీముడు ఒకటయ్యారు. ఇక ఆ తర్వాత ఏకచక్రపురానికి వెళ్ళాలి. దానికి ముందు వారు వెళ్ళేటప్పుడు వారి ప్రియాన్ని హితాన్ని కోరుకునే వ్యాస మహర్షి వారిని పరామర్శించాడు. అనంతరం పాండవులు కఠినమైన నియమాలను పాటిస్తూ ఏకచక్రపురానికి వెళ్ళారు. అక్కడ కూడా బకుడనే పేరు గల మహాబలవంతుడు, హిడింబునితో సమానమైన భయంకరుడు, నరభక్షకుడు అయినటువంటి రాక్షసుని గురించి తెలుసుకున్నారు. బకుడు వాడే బకాసురుడు. యోధులలో శ్రేష్ఠుడు భీముడు భయంకరమైనటువంటి ఆ రాక్షసుని చంపి సోదరులందరితో పాటు ద్రౌపది నగరానికి వెళ్ళారు. ఎందుకు? ద్రౌపది స్వయంవరం. భీష్మక మహారాజు కూతురైన రుక్మిణిని నీవు జయించుకున్నట్టుగానే అక్కడ ఉంటున్న సవ్యసాచి అర్జునుడు నన్ను జయించుకున్నాడు. ఈ విధంగా అర్జునుడు ఇతరులు ఎవరికి సఖ్యం కానటువంటి గొప్ప పని చేసి గొప్ప యుద్ధం చేసి స్వయంవరం నన్ను గెలుచుకున్నాడు. కానీ ఇప్పుడు కృష్ణ ఈ విధంగా అనేక కష్టాలు అనుభవిస్తూ బాధపడుతూ పూజ్యులైనటువంటి కుంతితోడు కూడా లేకుండా ధౌమ్యుని ముందుంచుకొని వనంలో నివసిస్తున్నాను. సింహ విక్రములై శత్రువుల కంటే మిక్కిలి బలం కల వీరు నీచులైన శత్రువులు నన్ను అవమానిస్తుండగా ఉపేక్షించి ఎలా ఉన్నారు? చూడయ్యా కృష్ణ, ఈరోజు అడవిలో ఆడదాన్ని ఒక్కదాన్ని అయ్యా, మిగతాలంతా మగవాళ్ళే. దౌమ్యులకు తోడున్నారు, నాకెవరున్నారయ్యా? చూడు, వీళ్ళు సింహాన్ని కూడా చంపేందుకు గొప్పవాళ్ళే. అట్లాంటిది నీచుల కన్నా అదములైనటువంటి వాళ్ళు ఆ ధృతరాష్ట్ర కొడుకులు, వారిని ఎందుకు వీళ్ళు ఉపేక్షించారు నన్ను అవమానిస్తుంటే? పాపకర్ములై దుర్భులైనటువంటి శత్రువుల వల్ల ఇటువంటి దుఃఖాలను కూడా సహిస్తూ చాలా కాలంగా చింతాగ్నితో రగిలిపోతున్నాను. నిలువెల్లా నేను మంటల్లో కాలిపోతున్నట్టు ఉందయ్యా నాకు. దివ్యమైన యజ్ఞ విధిచే గొప్ప వంశంలో జన్మించినటువంటి దాన్ని కదా, పాండవులకు ప్రియమైన భార్యను పాండు మహారాజును కొడలను కదా. ఎందుకంటావా నాకు ఇంత బాధ? నేను యజ్ఞవాటిక నుంచి పుట్టిన దాన్ని కదూ, సో పరమ పవిత్రమైన దాన్ని కదా, దట్టు పాండు మహారాజు కొడలను కదూ. దానివల్లనయ్యా సెల్ఫ్ రెస్పెక్ట్. కృష్ణ, అటువంటి ఉత్తమ సాధ్యమైనటువంటి నన్ను పంచ పాండవులు చూస్తుండగా జుట్టుపట్టి లాగారయ్యా. అది చెప్పి అలా చెప్పి మృదువుగా మాట్లాడే ద్రౌపది తామర పువ్వులా ప్రకాశించే తన చేతితో ముఖాన్ని కప్పుకొని ఏడవసాగింది. పాంచల రాజకుమారి ద్రౌపది సుందరాలై శుభలక్షణాలు గల వక్షోజాలపై దుఃఖంతో కన్నీటి బిందువులను వర్షింపసాగింది. అంటే ఆమె ఏడుస్తుంటే మొత్తం కళ్ళనీళ్ళు వర్షం కారిపోతుంది ఒంటి నిండా. తన కళ్ళను తుడుచుకుంటూ మాటి మాటికి నిట్టూరుస్తూ క్రుద్ధురాలై దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో ఇలా మాట్లాడింది. మధుసూదన, దట్ మీన్స్ నా రక్షణ కొరకు వచ్చావయ్యా. నా కొరకు నా భర్తలు లేరు, పుత్రులు లేరు, బంధువులు లేరు, సోదరులు లేరు, నా తండ్రి కూడా లేడు, నీవు కూడా లేవు. నువ్వు కూడా నన్ను కాపాడలా. ఆ నీచులు నన్ను అవమానిస్తుంటే ఏమాత్రం దుఃఖం లేని వరలా వీళ్ళంతా నన్ను ఉపేక్షించారు. అప్పుడు నన్ను చూసి కర్ణుడు నవ్వాడు. దానివల్ల కలిగిన దుఃఖం నా హృదయంలో ఇంకా శాంతించలేదు. కర్ణుడు అంటే మీకు ఎందుకంటే కోపం ఇదిగో ఇందుకు. కేశవ, నీకు నాతో ఉన్న బంధుత్వం, నా పుట్టుకపై నీకున్న గౌరవం, నీపై నాకున్న సఖ్య భక్తి, రక్షింపగల సామర్థ్యం, ఈ 4 కారణాల చేత నీవు నన్నెప్పుడు రక్షిస్తూ ఉన్నావు. ఇక అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెతో అంటున్నాడు, భావిని, నీవు ఎవరి పట్ల కోపంగా ఉన్నావో వారంతా అర్జునుని యొక్క బాణాల దెబ్బలకు నేల కొరుకుతారు. వారి స్త్రీలు రక్త మడులో పడ్డు ఉన్నటువంటి వాళ్ళ భర్తలను చూసి ఈ విధంగానే ఏడుస్తారు. పాండవుల కొరకు చేయవలసిందంతా కూడా నేను చేస్తాను, నువ్వు దుఃఖించుకో. వాళ్ళ మొగులు చచ్చి శవాలే పడుంటే ఆ రక్తం దగ్గరికి వచ్చి వాళ్ళ భార్యలు కూడా నీలాగే ఏడుస్తారమ్మా. నేను చేసి మొత్తం చేస్తాను, బాధపడక అన్నాడు. నేను నిజంగా నీకు మాటిస్తున్నా, నీవు ఈ రాజులకు మహారాజ్ఞివి అవుతావు. ఆకాశం కింద పడినా, హిమత్ పర్వతం కరిగిపోయినా, భూమి మొక్కలైనా, సముద్రాలు ఇంకిపోయినా నా మాట వృధా కాదు. తన మాటలకు సమాధానంగా కృష్ణుడు ఈ విధంగా అంటే విని ద్రౌపది తన భర్తల మధ్యలో ఉన్నటువంటి అర్జునుని వైపు ఓరకంట చూసింది. అప్పుడు అర్జునుడు ద్రౌపది ఇలా అన్నాడు, అర్జునుని యొక్క బాణాలకి అంత పోతారని చెప్పాడు కదా కృష్ణుడు. అప్పుడు ఏం అర్జున, నీవంతే అని చెప్పేసాను. ఇక అప్పుడు శుభంకరమగు ఎర్రని కన్నుల కల వరవర్ణిని ఏడవద్దు. మధుసూదనుడు చెప్పినట్లుగానే తప్పక జరుగుతుంది, మరొకలా జరగదు. అర్జునుడు చెప్తున్నాడు, ఏం పర్లా, నువ్వు బాధపడకు, నువ్వు కోరుకున్నట్టుగానే కృష్ణుడు చెప్పినట్టుగానే జరిగింది, నేను చేస్తా. ఇక అప్పుడు దృష్టద్యుమ్నుడు అక్కడే ఉన్నాడు కదా, అన్నదమ్ముడు అవుతాడు. అప్పుడు అతను, నేను ద్రోణుని చంపుతాను, శిఖండి భీష్మ పితామహనుని చంపుతాడు, భీమసేనుడు దుర్యోధనుని చంపుతాడు, అర్జునుడు కర్ణుని చంపుతాడు. సోదరి, బలరామకృష్ణుని ఆశ్రయించి యుద్ధంలో మనం అజేయులుగా ఉంటాం. యుద్ధంలో ఇంద్రుడే మనల్ని ఓడించలేడు, ఇక దుర్యోధనుడు ఎంత. ఇక దృష్టద్యుమ్నుడు అనగానే పాండవీరులంతా కూడా శ్రీకృష్ణుని వైపు తిరిగారు. వారందరిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఏమన్నాడు రేపు డిస్కస్ చేద్దాం.